Good morning, children. Now we are at 51 question. What is this 51 question? Which of the following compounds has pH less than 7? pH value less than 7 కంటే లెస్ దాన్ 7 అంటే 7 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఏమనాలి? 7 కంటే తక్కువగా ఉంటే ఏమనాలి లేదా ఎగ్జాంపుల్ ఏది అని అంటున్నాడు. సో ఫస్ట్ pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 7, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 0 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్స్ అనాలి, 7 నుంచి 14 వరకు ఉంటే బేసెస్ అనాలి, 7 ఉంటే న్యూట్రల్ అనాలి. ఓకేనా? ఈ విషయం మనకు తెలుసు. ఇప్పుడు pH వాల్యూ లెస్ దాన్ 7 అంటే 7 కంటే తక్కువ, 7 కంటే తక్కువ అంటే యాసిడ్. ఇందులో ఏది యాసిడో గుర్తుపట్టండి. బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత? 7.4. బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత? 7.4 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. వినిగర్ని పక్కన పెట్టండి. సీ వాటర్ అనేది ఏంటిది? సాల్ట్ వాటర్. సీ వాటర్ అనేది ఏంటిది? సాల్ట్ వాటర్. ఆ సాల్ట్లో సోడియం కార్బోనేటు, సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్ లాంటి మెటాలిక్ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కార్బోనేట్స్ అనేది బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి కాబట్టి సీ వాటర్ కూడా బేస్గానే తీసుకోవాలి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. డైజీన్ సిరప్ ఉంటుంది కదా, సో మనకు అసిడిటీ అయినప్పుడు తాగే సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓహెచ్ గ్రూప్ మెటల్ తోటి ఉంది లేదా ఓహెచ్ గ్రూప్ మీకు కనబడ్డది అంటే ఫస్ట్ సింపుల్గా అది బేస్ అని అనుకోవాలి. బేస్ అనుకున్న తర్వాత అవునా కాదా నిర్ధారించుకోవాలి అంటే అది మెటల్ తోటి కలిసి ఉందా లేదా చూడాలి. ఓహెచ్ అనేది మెటల్ తోటి ఉందా లేదా చూడాలి. మెటల్ తోటి ఉంటే అది బేస్ కిందకే వస్తుంది కాబట్టి ఇది బేస్. ఇక మిగిలింది ఏంటిది? వినిగర్లో ఏ యాసిడ్ ఉంటుంది? ఎసిటిక్ యాసిడ్. CH3COOH. వినిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉంటుంది. 7 కంటే తక్కువగా ఉన్నది ఏది? వినిగర్. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్. సో 52 క్వశ్చన్ చూడండి. 52 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7? సో pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయి? 0 నుంచి స్టార్ట్ అయ్యి 14 దాకా ఉంటవి. 0 to 7 ఉంటే యాసిడ్స్, 7 to 14 ఉంటే బేసెస్. pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 కంటే ఎక్కువ ఉంటే బేస్ కావాలి. బ్యాటరీ యాసిడ్ అని వాడే ఇచ్చినాడు. కాబట్టి 7 కంటే తక్కువగా ఉంటుంది. లెమన్ జ్యూస్లో ఉండే యాసిడ్ సిట్రిక్ యాసిడ్. ఏంటిది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూడా యాసిడ్ లెస్ దాన్ 7 ఉంటుంది. గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ స్టమక్లో మనము తిన్న ఆహారం డైజెషన్ కావడానికి యూజ్ అయ్యే ఫ్లూయిడ్ గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్ లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్లో ఎక్కువ భాగం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్. కాబట్టి ఇది కూడా యాసిడే కాబట్టి pH లెస్ దాన్ 7. ఇక మిగిలింది ఏంటిది? బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి? NaHCO3. బేకింగ్ సోడాని ఎప్పుడన్నా చూసిర్రా? బేకింగ్ సోడా అని అంటే ఏంటిదిరా? మనం ఇండ్లలో పూరీలు కానీ మిర్చిలు కానీ చేసినప్పుడు అవి బాగా ఉబ్బడం కోసం పొంగడం కోసం కలుపుతారు కదా, తినే సోడా. బేకింగ్ సోడా అంటే ఏంటి? తినే సోడా. దాని ఫార్ములా NaHCO3. ఇది బేస్ నేచర్ని కలిగి ఉంటుంది. మెటల్ బైకార్బోనేట్స్ అండ్ మెటల్ కార్బోనేట్స్. మెటల్ తోటి ఉన్న బైకార్బోనేట్స్ కానీ మెటల్ తోటి ఉన్న కార్బోనేట్స్ అంటే జస్ట్ CO3, మెటల్ తోటి CO3 ఉన్నా సరే ఇవి బేస్ నేచర్ని కలిగి ఉంటాయి. ఏ నేచర్ని కలిగి ఉంటాయి? బేస్ నేచర్ని కలిగి ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? బేకింగ్ సోడా. నెక్స్ట్ వన్ 53 క్వశ్చన్. ద pH ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈజ్ లెస్ దాన్ 7. దిస్ ఈజ్ బికాజ్. దీనికి 7 కంటే ఎందుకు తక్కువగా ఉంటుంది? గ్యాస్ట్రిక్ జ్యూస్ది ఎందుకు తక్కువగా ఉంటుంది? ఎందుకు? ద జ్యూస్ కంటైన్స్ బేసిక్ కాంపౌండ్స్ ఉంటే ఏముంటుంది? 7 కంటే ఎక్కువ ఉండాలి. ఇట్ కంటైన్స్ HCl. ఓకే, ఇది కొంచెం పక్కన పెట్టండి. ఇట్ కంటైన్స్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్. బేస్ కాబట్టి ఎట్లా ఉంటుంది? గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. లెస్ దాన్ 7 కాదు, గ్రేటర్ దాన్ 7 ఉంటుంది.
పిహెచ్ వాల్యూ గ్రేటర్ దాన్ 7 ఉంది. గ్రేటర్ దాన్ 7 అని ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చింది కాబట్టి ఇది కూడా బేసే. కాబట్టి ఇక మన ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీన్నే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆహారం జీర్ణం కావడానికి యూజ్ అవుతుంది. ఇది యాసిడ్. పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్ 54 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాసిడిక్? ఇందులో యాసిడ్ కాంది ఏంది? H3PO4. H3PO4 అంటే ఏంటిదిరా? పాస్పారిక్ యాసిడ్. H3PO4 అంటే ఏంది? పాస్పారిక్ యాసిడ్. పాస్పారిక్ యాసిడ్. HNO3 అంటే ఏంటిది? నైట్రిక్ యాసిడ్. ఇవన్నీ మీరు రాసుకోవాలి, నేర్వాలి. నైట్రిక్ యాసిడ్. HCl అంటే ఏంటిది? హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకేనా? C2H5OH అంటే ఏంటిది మరి? ఫోర్త్ది C2H5OH అంటే ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్. సో ఇథైల్ ఆల్కహాల్, ఇవన్నిటికి యాసిడ్ 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 అని వచ్చింది చూడండి. కాబట్టి ఇవి మూడేమో అసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ అసిడిక్ నేచర్ అనేది ఉండదు. మళ్ళీ OH ఉంది కదా, బేస్ అవుతుంది అని అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు? ఇక్కడ మెటల్ లేదు. మెటల్ ఉంటేనే, మెటల్ తోటి OH ఉంటేనే బేస్. మెటల్ తోటి OH ఉంటేనే బేస్. కాబట్టి C2H5OH ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ acidic in nature even though it has hydrogens. Next one 55 question. Aqueous solution of glucose is. Aqueous solution of glucose. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. దీన్ని కనుక వాటర్ని కనుక కలిపితే మనకు ఏమొస్తుంది? హోమోజీనియస్ సొల్యూషన్ వస్తుంది. అంటే కంప్లీట్గా కరిగి ఉన్న సొల్యూషన్ వస్తుంది. కంప్లీట్గా కరుగుతుంది, కానీ ఇది H+ అయాన్లను కానీ OH- అయాన్లను కానీ ఇవ్వదు. H+ కానీ OH- అయాన్లను కానీ ఇవ్వదు అని మనం ఎట్లా తెలుసుకుంటాము? మనకు 10th క్లాస్లో చిన్న ఎక్స్పెరిమెంట్ ఉన్నది. గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని ఇందులో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని దాని లోపల ఎలక్ట్రోడ్స్ని పెట్టి బ్యాటరీ కనెక్షన్ చేసి చిన్న బల్బు కనుక దీన్ని కనెక్ట్ కనుక చేస్తే ఈ బల్బు వెలగదు. బల్బు వెలుగుతుందా? వెలగదు. వెలగకపోవడాన్ని బట్టి అందులో అయాన్స్ లేవు అని చెప్తాము. అయాన్స్ అంటే H+OH- కానీ ఇంకా వేరే అయాన్స్ ఏవైనా అయాన్సే అని అంటాం. +- ఛార్జీలు ఉంటాయి. అయాన్స్ లేవని చెప్తున్నాం కాబట్టి అందులో H+OH- అనేవి ఉంటావా? ఉండవు. H+OH- అనేది ఉండవు. కాబట్టి H+OH- అయాన్స్ ఉండవు కాబట్టి ఇది కరెంటును పాస్ చేయదు. ఇప్పుడు చూడండి ఆ క్వశ్చన్ చూడండి. aqueous solution of glucose acidic due to presence of H+ ions. H+ ions ఉండవని చెప్పినాము. బేసిక్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ OH- అయాన్స్. OH- అయాన్స్ ఉన్నాయని చెప్పినాము. న్యూట్రల్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ H+ ఆర్ OH- అయాన్స్. H+OH- అయాన్స్ ఉండవు అని చెప్పినాం కాబట్టి H+OH- అయాన్స్ ఉండవు అని చెప్పినాం కాబట్టి అదేంటిది? న్యూట్రల్ సొల్యూషన్. ఇట్ ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్ అంటే +- ఛార్జెస్ రావాలి. వచ్చినాయా? రాలేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ గో టు 56. యాక్చువల్లీ దీని సీరియల్ నెంబర్ ఎంత? 156 దీని సీరియల్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అసిడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్? అసిడిక్ ప్రాపర్టీస్ని షో చేయాలి అని అంటే అసిడిక్ ప్రాపర్టీని షో చేయాలంటే కంపల్సరీ అందులో H+ అయాన్స్ ఉండాలి. ఈ H+ అయాన్స్ అనేది ఎట్లా మారుతాయి? H3O+ అయాన్స్గా మారుతాయి. కాబట్టి H+ అయాన్స్ కానీ H3O+ అయాన్స్ కానీ ఉన్న సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది దేనిగా వర్క్ చేస్తుంది? యాసిడ్గా వర్క్ చేస్తుంది. OH- అయాన్స్ కనుక ఉంటే బేస్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాసిడ్గా వర్క్ చేయాలి అని అంటే ఏది రెస్పాన్సిబుల్? H+ అయాన్స్ మాత్రమే. H+ అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు షో అసిడిక్ ప్రాపర్టీస్. OH- అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు షో బేసిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్వశ్చన్ 57th క్వశ్చన్ చూడండి. A solution contains more OH- ions than H+ ions. The nature of the solution is. సో ఈ H+ అయాన్స్ OH- అయాన్స్ యొక్క కౌంట్ను బట్టి అంటే H+ అయాన్స్ OH- అయాన్స్ ఉన్న సంఖ్యను బట్టి మనం దాని యాసిడిక్ నేచరా బేసిక్ నేచరా చెప్పవచ్చును. H+ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు OH- అయాన్స్ ఉన్నాయనుకోండి, అదే నేచర్ ఉంటుంది? న్యూట్రల్ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది? న్యూట్రల్ నేచర్ ఉంటుంది.
హెచ్ ప్లస్ అయాన్స్ కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి OH మైనస్ అయాన్స్ కంటే, అది అసిడిక్ నేచర్ ఉంటుంది. హెచ్ ప్లస్ అయాన్స్ కనుక OH మైనస్ అయాన్స్ కంటే తక్కువగా కనుక ఉన్నాయనుకోండి, దానికి బేసిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకేమన్నాడు, మోర్ OH మైనస్ అయాన్స్, OH మైనస్ అయాన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి బేసిక్ నేచర్ ఉంటుంది, బేస్ నేచర్ ఉంటుంది. దాని pH వాల్యూ 7 కంటే ఎక్కువగా ఉండడము జరుగుతుంది. కాబట్టి బేసిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 58 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ టు డ్రై ద గ్యాసెస్? సో గ్యాసెస్ని డ్రై చేయడం కోసము దేన్ని యూజ్ చేస్తారు అంటే, జనరల్గా ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్ని కానీ బీకర్ని కానీ తీసుకున్నప్పుడు, ఇందులో మనం ఎక్స్పెరిమెంట్స్ కనుక చేస్తున్నప్పుడు ఇందులో వెట్ ఎయిర్ కనుక ఉంటే మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ యొక్క రిజల్ట్స్ సరిగ్గా రావని ఎప్పుడైతే అనుకుంటామో, ఇందులో ఉన్న వెట్ ఎయిర్ నుంచి వెట్ని మొత్తం పీల్చివేయడం కోసము ఇక్కడ ఒక కెమికల్ సబ్స్టెన్స్ని యూజ్ చేస్తాము. అదేంటిది అని అడుగుతున్నాడు. అదేంటిది? అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. కాబట్టి మనకు కాల్షియం క్లోరైడ్ అని ఇచ్చినాడు కాబట్టి ఇది మనం తీసుకోవాలి. అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఈజ్ వాట్ యూజ్డ్ టు అబ్జార్బ్ ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్. ఎయిర్ అంటే మొత్తం ఎయిర్లో కాదు, టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఎయిర్లో నుండి మాత్రమే. నెక్స్ట్ వన్ 59th క్వశ్చన్ చూడండి. 59th క్వశ్చన్. ప్యూర్ CH3COOH ఈజ్ నాట్ అసిడిక్ ఇన్ నేచర్. దిస్ ఈజ్ డ్యూ టు. అసిడిక్ నేచర్ అనేది లేదు ఎందుకంటున్నాడు? CH3COOH కనుక తీసుకుంటే ఇది మనకు H ప్లస్ అయాన్లను ఇవ్వదు. ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు H ప్లస్ అయాన్స్ ఉండవు. దీనికి కొంచెం మనం వాటర్ని కనుక యాడ్ చేస్తే అప్పుడు దీని నుండి H ప్లస్ అయాన్స్ వస్తాయి. అంటే కొంచెం తడి కానీ వాటర్ని కానీ యాడ్ చేస్తే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ H ప్లస్ అయాన్స్. సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మాయిస్ట్ ఆర్ వాటర్ వేపర్ ఇట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ వాట్ యాసిడ్. సో ఇందులోపల నాకు ఇది ప్యూర్గా ఉంది కాబట్టి ఇందులోపల ఎట్లాంటి వాటర్ వేపర్ కానీ ఏమి కానీ లేవు కాబట్టి H ప్లస్ అయాన్స్ రావు కాబట్టి ఇది అసిడిక్ నేచర్ని షో చెయ్యదు. సో ప్యూర్ CH3COOH డస్ నాట్ కంటైన్స్ H ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ లేవు కాబట్టి మనకేమవుతుంది, అది అసిడిక్ నేచర్ని షో చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. The pH of rainwater is 5.6. This is due to pH of rainwater అనేది ప్యూర్ వాటర్ కాబట్టి దాని pH వాల్యూ 7 ఉండాలి. కానీ pH వాల్యూ రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 7 కంటే తక్కువ ఉందట. గట్లెందుకు ఉంది అంటున్నాడు. 7 కంటే తక్కువగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, అట్మాస్ఫియర్లో అనేక పొల్యూటెడ్ గ్యాసెస్ ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్, సల్ఫర్ ట్రయాక్సైడ్ గ్యాస్, నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్, నైట్రోజన్ ట్రయాక్సైడ్ గ్యాస్, నైట్రోజన్ పెంటాక్సైడ్ గ్యాస్ అండ్ ఫాస్ఫరస్ ఆక్సైడ్స్ ఆల్సో. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు ఇవి వాటర్లో కరుగుతాయి. ఇవన్నీ కూడా నాన్ మెటల్ ఆక్సైడ్స్ కనుక వర్షంలో కరిగినట్టయితే నీటిలో కరిగితే నాన్ మెటల్ ఆక్సైడ్స్ నీటిలో కరిగితే యాసిడ్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఏమవుతుంది చెప్పండి, మనకు వర్షం అనేది అసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి లెస్ దాన్ 7 ఉండాలి. లెస్ దాన్ 7 ఎంతకు మారిపోతుంది? అది 5.6కి మారిపోతుంది. కాబట్టి ఎందుకు 5.6 అవుతుంది వర్షపు నీటిది? డిజల్యూషన్ ఆఫ్ CO2 గ్యాస్ కరగడం వలన, CO2 గ్యాస్, ఇందులో ఏ గ్యాస్ ఇచ్చినా సరే ఆ గ్యాసెస్ కరగడం వలన నీటి యొక్క pH వాల్యూ 7 కంటే తక్కువ అవుతుంది. అసిడిక్ నేచర్ ఉంటుంది. దాన్నే యాసిడ్ రెయిన్ అంటారు. ఏమంటారు? యాసిడ్ రెయిన్.